దేవుడి ప్రసాదం పైన ఆరోపణలు చేసిన తరువాత వీళ్ళ పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయా? ఇప్పుడు ఇందాపూర్ డైరీ అట, బోలేబాబా డైరీ అట, ఈ రెండు హెరిటేజ్ తోకలే అని చెప్పడానికి ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రజలకి అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో సాక్ష్యాలు కనిపిస్తున్నాయా అంటే కళ్ళకు కట్టినట్టుగా సాక్ష్యాలన్నీ ఇప్పుడు స్క్రీన్ మీద చూపించారు కదా సార్. కానీ మీరు వైఎస్ఆర్సీపీ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందంట బ్రాండ్ వాల్యూ పడిపోవాలని. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అది కూడా. మాకేం సార్ కాదు సార్, మాకేం అవసరం సార్ బ్రాండ్ వాల్యూ తగ్గించాలని. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఒక 6 నెలల క్రితం ఒడిశాలో ఒక మహిళ తన చిన్న బిడ్డకి పాల ప్యాకెట్ కొనుక్కొని తీసుకొని వెళ్తే ఆ పాలు తాగి ఫుడ్ పాయిజన్ అయ్యి ఆ బిడ్డ హాస్పిటల్ అయిన తర్వాత ఒక వీడియో తీసింది, సెల్ఫీ వీడియో. గుర్తుందో లేదో, చాలా వైరల్ అయింది ఆ వీడియో. ఆ వైరల్ అయిన తర్వాత ఒడిశాలో అక్కడ ఫుడ్ సేఫ్టీ వాళ్ళందరూ ఎంక్వైరీకి వెళ్ళి చెక్ చేస్తే చిన్న పిల్లలు తాగేటువంటి పాలలో కల్తీ ఉందని చెప్పేసి రుజువు చేసి తర్వాత డేట్ అయిపోయినటువంటి ప్రోడక్ట్లని సేల్ చేస్తున్నారని చెప్పి మొత్తం అన్నిటికీ లైవ్ లో ఆ ప్యాకెట్లన్నీ విప్పి చెక్ చేసి సీజ్ చేసినటువంటి విషయం ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థం అవుదా సార్? అక్కడ మేము వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ బ్రాండ్ ని ఏమైనా తగ్గించామా? ఇప్పుడు కేరళలో మీరు నమ్ముతారా నమ్మరు, కేరళలో ఎందుకు బ్యాన్ చేశారు అని అంటే క్యాన్సర్ కి సంబంధించినటువంటి కణాలు అందులో ఉండడం మూలాన వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ అన్ని బ్యాన్ చేశారన్న విషయం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు కదా, పక్క రాష్ట్రాలు కూడా చూసాయి కదా. మేము వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి మేము టెస్టులు చేసి అందులో క్యాన్సర్ కణాలు ఉన్నాయని స్టేట్మెంట్ ఇప్పించామా మేమేమన్నా కేరళ ప్రభుత్వంతో వాళ్ళ బ్రాండ్ తగ్గించడానికి? తమిళనాడులో ఎందుకు బ్యాన్ చేశారు సార్? ఇంకా అర్థం అవ్వండి ఎవరికంటే పక్కన ఉన్న తెలంగాణకి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అర్థం అవ్వట్లేదు అది ఎంత కల్తీలో వాడుతున్నటువంటి ప్రోడక్ట్స్ అని. ఒకటే రోజు 500 దగ్గరగా 570 కోట్ల నికర లాభం ఎందుకు వచ్చింది? మీరేదో ఉద్ధరించి రాలేదు మీకు ఆ లాభాలు. ఇలా అడ్డగోలుగా నాసిరకం, అది చిన్న బిడ్డలకి ముసలమ్మలు తాతమ్మలు పాలు తాగే పాలల్లో పెరుగులలో నాసిరకం ఇచ్చుకొని మళ్ళీ మా బ్రాండ్ తగ్గించారు. అసలు ఆశ్చర్యం ఏంటంటే అది మాది కాదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది హెరిటేజ్ ఎవరిది సార్? హెరిటేజ్ ఎవరిది? గతంలో ఆవిడ మాట్లాడలేదా? చిన్న 1% అంటే కొన్ని 100 కోట్లు వస్తాయి, మాకేంది నా ఆస్తి 1000 కోట్లు అని చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు? ఆ వీడియో లేవా సార్? అదే 1% 2% అమ్ముకుంటే ఏదో వస్తాయని భువనేశ్వరి గారు అన్నారు. 2% అంటే కొన్ని వేల కోట్లు వస్తాయని చెప్పి సవాలు విసిరారు. మీ డబ్బు ఎవరికి కావాలి, మాదే 1000 కోట్లు అని చెప్పేసి. ఇప్పుడేమో వచ్చేసి దొరికిపోయిన తర్వాత హెరిటేజ్ మాది కాదంటారేంటి? మరి హెరిటేజ్ ఎవరిది సార్? ఎవరిదైతే హెరిటేజ్? సో ఇవాళ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి దొంగే దొంగ దొంగ అన్నట్టుంది. ఓహో ఇంత దొంగ. అసలు మొన్నటి నుంచి బోలే బాబా బోలే బాబా బోలే బాబా జపం చేస్తుంటే ఏందో బోలే బాబా అనుకున్నాం. ఇప్పుడు ఇందాపూర్ డైరీ అంటే అది కూడా మీదేనా? అది కూడా మీదేనా సార్? ఒకసారి బ్లాక్ చేసిన తర్వాత 6 నెలలకే మళ్ళీ టెండర్ ఎలాగొచ్చింది? మీరు వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఇందాపూర్ రోడ్ ఎందుకు వెళ్ళిపోయాడు? మళ్ళీ మీరు రాగానే మళ్ళీ ఇందాపూర్ రోడ్ ఎందుకు వచ్చాడు? దగ్గరగా 600 చిల్లర పెట్టుకొని ఎలాగొచ్చాడు? ఎవరికి సార్ ఇవన్నీ చెప్తారు? ఇవాళ ఏదో స్టేట్మెంట్ ఇచ్చి పందికోవో బీఫ్కోవో అన్నట్టు కాదు కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అంత చులకనగా కనిపిస్తున్నారా? మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాదు, ఇక్కడ హెరిటేజ్ కంపెనీ కూడా ఒక ఖండన ఇచ్చింది, ప్రెస్ నోట్ ఇచ్చింది. దీనిపైన ఏం మాట్లాడతారు? మాకు వాళ్ళకి సంబంధం లేదు, నెయ్యి సంబంధం లేదన్నారు. అందులో సంబంధం లేదు, పూర్తిగా సంబంధం లేదనలే, నెయ్యి సంబంధం లేదు వాళ్ళకి మాకు. హెరిటేజే నాది కాదంటుంటే ఇది కూడా నాకు సంబంధం లేదనక నాకు సంబంధం ఉందని అంటారా సార్ ఎక్కడైనా? ఇప్పుడు ఎవరి సంబంధం? వాళ్ళ వెబ్సైట్ లోనే ఉంది కదా మాకు సంబంధం ఉందని. వెబ్సైట్ లో ఉంది కదా క్లియర్ గా సార్, ఇదిగో చూపిస్తున్నారు కదా స్క్రీన్ మీద. వాళ్ళ వెబ్సైట్ లోనే కదా మనం చూపిస్తున్నాం, మనం ఎవరి సొంతంగా సృష్టించి చూపిస్తున్నామా? మీకు సంబంధాలు లేకపోతే మీరు వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాడు? మళ్ళీ బ్లాక్ చేసిన తర్వాత ఎందుకు తీసుకుంటున్నాడు? మళ్ళీ మీరు వెళ్ళిపోగానే ఎందుకు వెళ్ళిపోయాడు? మళ్ళీ మీరు రాగానే ఎందుకు వస్తున్నాడు? ఇందాపూర్ 658 రూపాయలకి ఇస్తున్నారు మేడం టెండర్, 658 రూపాయలు కిలో నెయ్యి ఇప్పుడు. అదే చెప్తున్నాను సార్, ఎలాగిస్తున్నారు? మళ్ళీ వీళ్ళ కోసం టెండర్ నిబంధనలు కూడా మార్చేశారు. ఎందుకు మార్చారు?
నిబంధనలు కూడా మార్చేస్తున్నారా? అంటే మీకు నచ్చిన టెండర్ కోసం ఏమైనా చేసుకుంటారని మరొకసారి ప్రూవ్ చేశారు కదా. ఎందుకంటే అది 880 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇంత అంటే 800 కిలోమీటర్ల లోపల ఉన్న వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి, ఆ టెండర్ లో పాల్గొనే ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం నిబంధనలు కూడా మార్చారు మీరు. అంటే ఇప్పుడు ఎవరికి మీకు సంబంధం ఉందా? 80 కిలోమీటర్లే కదా ఎక్స్ట్రా వదిలేయచ్చు కదా మీరు కూడా. 80 కిలోమీటర్లను గట్టిగా పట్టుకుంటే ఎట్లా సార్? ఇక్కడ 80 కిలోమీటర్లు కాదు కదా సార్, ఇందాపూర్ అనేది ఇంపార్టెంట్ కాదు సార్. ఇందాపూర్ దాంట్లో అసలు మీకు ఇప్పుడు వరకు ఇందాపూర్ విషయం మన బయట రావాలన్నటువంటి విషయం. అవును, బోలే బాబా మీద పడి దాన్ని యూటర్న్ చేసి బోలే బాబా మీద వేసేసి వాళ్ళ హయాంలో కల్తీ జరిగింది, వాళ్ళ హయాంలోనే కల్తీ జరిగిందనే విషయం ఇవాళ అందరికీ తెలుసు కదా. మీరు ఇచ్చిన శాంపిల్స్ ఎప్పుడు ఇచ్చింది? ఆ 4 ట్యాంకర్లని ఎలికి పంపించి మళ్ళా ఎల్లగా లోపలికి ఇన్ చేసుకున్నారు. ఇదంతా విత్ ప్రూఫ్స్ తో దొరికిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకొకసారి సిబిఐ వేసుకుంటాం, ఇంకొకసారి సిట్ వేసుకుంటామంటే ఇలా ఫైనల్ టార్గెట్ ఏంటి? ఎట్టకేలకు మళ్ళీ తిప్పి ఆ పందికో ఉంది, బీఫ్కో ఉంది అని సిట్ చెప్పేదాకా సిట్లు వేసుకుంటూ పోతారు ఈ 5 ఏళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇంక ఏ పరిపాలన మీద టార్గెట్ చేయకుండా ఓన్లీ హిందూ మనోభావాలని టార్గెట్ చేసుకుంటూ ఈ 20 నెలల కాలంలో గడిపేశారు సార్. అట్లా ఏమంటారు, పథకాలు లేవు, సంక్షేమము లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, యువత వృత్తి లేదు, జాబులు లేవు, మహిళలకి రక్షణ లేదు, ఏమీ లేకుండా ఒక్క లడ్డు 20 నెలల నుంచి గడుపుతున్నారంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. కాదు, వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు. వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ఏమన్నా గురైందా అని అనిపిస్తోంది. మొన్న FSSAI ఏం చేసిందంటే వీళ్ళ పెరుగులో పెరుగే లేదని తెలిసింది. నిన్నేం జరిగింది? ఈ ఇందాపూర్ అనే దానికి ఈ హెరిటేజ్కి లింక్ ఉందని బయటపడింది. ఇప్పుడేమవుతోంది, భోలే బాబాకు వీళ్ళకి కూడా లింకులు ఉన్నాయి ఈ హెరిటేజ్కి అని బయటపడుతుంది. 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి. అవును సార్, ఇవన్నీ వాళ్ళ ఏదైతే చేశారో పాపం. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే టీటీడీలో జరిగి అంత వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి లడ్డు బ్రాండ్ తగ్గిపోతుందని ఫీల్ అవ్వట్లేదు ఈయన. ఇప్పుడు మా హెరిటేజ్ బ్రాండ్ తగ్గిపోతుందని చెప్పి అసెంబ్లీలో ఫీల్ అయిపోతున్నాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి పొజిషన్ ఉందా సార్? కరెక్ట్ పాయింట్. అంటే టీటీడీ వాళ్ళు అంత చేతగానితనంతో ఉన్నారా? లేదు, ఇప్పుడు మేము 1,00,000 రూపాయలు కట్టినా కూడా మాకు అవకాశం ఇవ్వండి, ఆపండి, మా బ్రాండ్ తగ్గిపోతుంది అన్నప్పుడు మరి ఏమీ తెలుసుకోకుండా ఒక ప్రతిష్టమైనటువంటి లడ్డు మీద నిందేసేటప్పుడు ఆగండి, ఇది మన ఆంధ్ర రాష్ట్రం యొక్క బ్రాండ్ తగ్గిపోద్ది, లేకపోతే హిందువుల మనోభావాలు తగ్గిపోతుంది, మన లడ్డూకున్న ప్రామాణ్యం తగ్గిపోతుంది అన్న ఫీలింగ్, ఆ ఆలోచన మరి పెద్దతను ఆ మాత్రం ఉనింటే చంద్రబాబు నాయుడు గారు మన బ్రాండ్, మన రాష్ట్ర బ్రాండ్ ని, మన లడ్డు బ్రాండ్ ని కాపాడి ఉండాలి కదా సార్.